జగన్ గారు సందర్భాన్ని బట్టి మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు కానీ, ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడేటటువంటి వ్యాఖ్యలకు కానీ సరైనటువంటి రీతిలో స్పందన కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూటమి నేతలు ఉన్నారు, భయపడుతున్నారు జగన్ గారికి అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇక్కడ ఒక రెండు విషయాల్లో భయపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేసేటటువంటి విధంగా దానికి సంబంధించి జగన్ గారు సామధాన దండోపాయాలు ఉపయోగించాలి అనేటటువంటి విధంగా అన్నటువంటిది. అట్లాగే ఎవరైనా కానీ బిడ్లు వేస్తే మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లోనే అవి రద్దు చేసి వారిని జైలుకి పంపిస్తాము అనేటటువంటి విధంగా. మరి ఇక్కడ చూస్తే 2 కారణాలతో జగన్కి భయపడుతున్నారని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారంటే మాటకు కట్టుబడి ఉంటారు ఆయన. ఇప్పుడు నవరత్న పథకాలు ఇస్తామన్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చి చూపించారు. అట్లాగా వాలంటీర్లు వేశారు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇట్లాగా మాటకు కట్టుబడి ఆయన చేస్తాడు, అది ప్రజల్లో ఉంది, అదొక భయం. ఇంకా 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, అది ప్రజలకి కూడా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పైన. ఎందుకంటే అవి పీపీపీ మోడ్లో ప్రైవేటు పరం చేసేస్తుండడం, అది ప్రజలకి కూడా ఒకంత నచ్చడం లేదు, వ్యతిరేకత వస్తుంది. ఇది ఒక కారణం. ఈ 2 కారణాలు కూడా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు అని చెప్పుకోవాలి. అక్కడ ప్రజల దగ్గర నామోష్ అయిపోతాం, ప్రజలు ఏమనుకుంటారో, ప్రజల దగ్గరికి వెళ్ళగలమా లేదా, తరువాత ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం. ఇలాగైతే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఎదుర్కొని మాట్లాడే ప్రయోజనం ఏముంది, ఉపయోగం ఏముంది, చెడ్డెందుకు అయిపోవడం అనేటటువంటి విధంగా ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా భయపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. మీరైతే ఏమంటారు?